హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ ఎలా అనేది తెలుసుకుందాం. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కావాల్సినంత దానికన్నా ఎక్కువ మోతాదులో ఉంటే దానిని డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ డయాబెటిక్ రేంజ్ ఉండవు, కానీ కావాల్సినంత దానికన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. డయాబెటీస్ని ఎలా ప్రివెంట్ చేయాలి, డయాబెటీస్ అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది మెయిన్గా 2 కారణాల వల్ల వస్తుంది. ఒకటి ఇన్సులిన్ డెఫిషియన్సీ, ఇంకోటి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే ఎస్పెషల్లీ ఇన్ టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది, అంటే బాడీలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ అనేది తయారవుతుంది. సెకండ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీంట్లో ఇన్సులిన్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, కానీ బాడీలో వాటి ఫంక్షనింగ్ అనేది అబ్నార్మల్ ఉంటుంది. ఫంక్షనింగ్ అంటే మెయిన్గా ఇది ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని సెల్యులార్ లెవెల్లో అప్టేక్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే గ్లూకోజ్ అనేది మన బాడీ సెల్స్ యూటిలైజ్ అవ్వడానికి ఇన్సులిన్ అనేది సహాయపడుతుంది. ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ టైప్ 2 డయాబెటీస్. డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా మనం డయాగ్నోస్ చేయవచ్చు. బ్లడ్ని 3 విధాలుగా టెస్ట్ చేస్తారు. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, HbA1c. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్లో 8 గంటలు ఫాస్టింగ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మనం బ్లడ్ టెస్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మోర్ దాన్ 126 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే మనం దానిని డయాబెటీస్ అని అంటాం. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 2 గంటల తర్వాత మనం బ్లడ్ టెస్ట్ని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ 200 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువగా ఉంటే మనం డయాబెటీస్ అని అంటాం. HbA1c అనేది మనకి యావరేజ్ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది చెప్తుంది. HbA1c లెవెల్స్ మోర్ దాన్ 6.5% ఉన్నప్పుడు మనం దానిని డయాబెటీస్ అని అంటాం. ప్రీ డయాబెటీస్ అంటే మనం డయాబెటీస్ అని చెప్పడానికి కావాల్సిన క్రైటీరియా కన్నా తక్కువ మోతాదులో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉంటాయి. డయాబెటీస్ రాకుండా ఉండాలంటే మనం 3 నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఒకటి న్యూట్రిషన్, సెకండ్ వెయిట్ లాస్, థర్డ్ ఈజ్ ఎక్సర్సైజ్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ని మనం వీలైనంత తక్కువగా అవాయిడ్ చేసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ గోధుమలు కానీ బ్రౌన్ రైస్ కానీ ఇవి ఎక్కువ వాడాలి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్కి మనం దూరంగా ఉండాలి. థర్డ్ ఈజ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే బయట సూపర్ మార్కెట్స్లో దొరికే రెడీ టు ఈట్ ఫుడ్స్ని మనం దూరం పెట్టాలి. ఫైబర్ ఫుడ్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఆయిల్స్ని ఎప్పుడు రీయూజ్ చేసుకోకూడదు. ఫుడ్ని మనం తక్కువ క్వాంటిటీని ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రివెంటింగ్ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్. బాడీలో 7 to 10% ఆఫ్ ద వెయిట్ లాస్ కనుక మనం చేయగలిగితే డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు, ఇంకా ప్రీ డయాబెటీస్ నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు. ఎక్సర్సైజ్ అనేది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రివెంటింగ్ డయాబెటీస్. అట్లీస్ట్ 30 minutes మోడరేట్ ఇంటెన్సిటీ వాకింగ్ అనేది డైలీ చేయాల్సి ఉంటుంది. వీక్లీ 150 minutes వాకింగ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బాడీలో HDL కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్లడ్లోని షుగర్ని కండరాలు ఉపయోగించుకొని బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. మెయిన్గా 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ అంటే ఏంటి, ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి.